మానవుని కొరకు అర్పించి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనే అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా తండ్రి యొద్దకు చేరలేరని ఆయన సెలవిస్తున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా మీ అందరికీ మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలియజేస్తున్నాము. ఆయనను మీ హృదయంలోకి చేర్చుకోండి, ఆయనను మీరు అంగీకరించండి. ఎవరిని కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ కూడా మంచి వాళ్ళు, మంచి మనసుతో ఆలోచన చేస్తారనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు యొక్క ప్రేమను మీకు తెలియజేస్తున్నాము. దేవుడు చెప్పాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని చెప్పాడు. ఆయన చెప్పిన మాటను బట్టి మేము ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఉన్న మనుషులందరూ కూడా ఆనందంగా జీవించాలని, సంతోషాలతో జీవించాలని, క్షేమంగా మీ గ్రామము మన గ్రామ ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని యొక్క ప్రేమను మీకు తెలియజేస్తున్నాము. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ యేసు ప్రభుని గురించి ఒకసారి ఆలోచించేయండి. ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన గురించి ఎందుకు మేము ఈరోజు చాటి చెబుతున్నాము. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు, ఆయన లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు ఈ లోకంలో.